మంచు మనోజ్ ఉదంతంలో ఇంతవరకు ఎవరు నోరు మీద పట్టలేదు. ఒకటి తను చెప్పేదేంటి, తను ఉన్నటువంటి ప్రదేశంలో తన వాళ్ళందరూ ఉంటే పోలీసులు వచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిచారు, అందుకని నేను వచ్చాను అన్నాడు. మంచు మనోజ్ని ఏదైతే తన ఇంటి దగ్గర ఉండటం ఇష్టం లేక మనోహర్ బాబు కంప్లైంట్ చేస్తే తీసుకొచ్చారన్నటువంటి మరొకటి. బట్ పోలీసులు అయితే తీసుకొచ్చామని ధృవీకరించలేదు. ప్లస్ అసలు మనోజ్ని ఇబ్బంది పెట్టడం కోసం మేము వెళ్ళలేదన్నది కూడా చెప్పుకొస్తున్నారు. అసలు వాస్తవం ఏంటి? ఇంకోటి, మనోజ్ పదే పదే గొడవలు ఎందుకు పెట్టుకుంటున్నాడు? తండ్రితో గొడవలు పెట్టుకుంటున్నాడు, ఆ తండ్రికి సంబంధించిన వ్యాపారాలతో గొడవ పెట్టుకుంటున్నాడు. ఓ 10 మంది మనుషులు వేసుకుని వాళ్ళే అభిమానులు, వాళ్ళే ఉద్యోగులు, లేకపోతే వాళ్ళే నా ఆత్మీయులు అని చెప్పుకుంటున్నాడు. అది దందా అవుతుంది కానీ వాస్తవం అవుతుంది. ఆస్తిపరంగా తేల్చుకోవాలంటే నాన్నని అడిగి ఇస్తే తీసుకోవాలి, ఇవ్వకపోతే అడిగేటటువంటి హక్కు లేదు, ఏ న్యాయస్థానం ద్వారానో పోవాలి. ఇక పోరాటాల, ఇప్పుడు ఈయన్ని పోరాట యోధుడిగా ఎవరు అడగట్లేదు. అక్కడ కమ్యూనిస్ట్ కార్యకర్త కాదు, లేకపోతే కనుక ఇది కాదు. తన సంస్థల్లో తనకు పోరాటాలంటే ఆ జనం పోరాడుకుంటారు, అప్పుడు వెళ్ళి నుంచున్నారంటే ఒక అర్థం ఉంది. ఆ జనాలకే పట్టనటువంటి దాంట్లో తను పోరాడుతున్నానంటే తన తండ్రి మీద అన్న మీద ఉన్నటువంటి కోపంతో ఈ పని చేస్తున్నాడన్నటువంటి ఫీలింగే వస్తుంది. ఎస్, వాళ్ళ మీద భారాలు పడుతున్నాయంటే వాళ్ళే పోరాడాలి. వాళ్ళకి సంబంధించి తెలిసి కూడా ఇట్లాగెందుకు బలవుతున్నారో వాళ్ళకే తెలియాలి. కాబట్టి ఇక్కడ మనోజ్ తేల్చుకోవాల్సింది ఏంటంటే చట్టపరమైనటువంటి అవకాశాలు పదే పదే వివాదాస్పదం అవడం వల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా అన్నటువంటిది. అదేమవుతుందంటే మొదట్లో మనోజ్ మంచితనం మీద వచ్చేది కాస్త క్రమంగా మనోజ్ ఏంటి ఈ గొడవ అన్నటువంటి రూట్లోకి వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంది.